ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ధ్యానంలో కూర్చున్న వాడి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి భయము, భీతి, ఆందోళన ఉండకూడదు. మనసును బ్రహ్మయందు, పరమాత్మయందు చెరింపజేయాలి. పరమాత్మ గురించి తప్ప ఏ విషయాన్ని గురించి ఆలోచించకూడదు. ఈ ధ్యానం అంతా నాకు పరమగతి కలగడం కోసమే చేస్తున్నాను అనే ఒక దృఢమైన నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి. భగవంతుని చిత్తంలో నిలుపుకోవాలి. మత్పరమః అంటే భగవంతుడు తప్ప నాకు మరొక దిక్కు లేదు అని నమ్మాలి. అప్పుడే యుక్తః అంటే ధ్యానంలో యుక్తుడవుతాడు, నిమగ్నమవుతాడు. మనస్సుని స్థిరంగా ఉంచుకోవాలి. భవిష్యత్తు గురించి ఉన్న భయం, ఆందోళనను పక్కకు పెట్టాలి. కామ సంబంధమైన ఆలోచనలను మనస్సులోకి రానియకుండా కట్టడి చేయాలి. వేదాల ద్వారా, శాస్త్రాల ద్వారా గురుముఖతః ఆర్జించిన జ్ఞానాన్ని మననం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే మనస్సు సంయమింపబడుతుంది. దానినే బ్రహ్మచారి వ్రతే స్థితః అని ఇక్కడ చెప్పారు.